టీడీపీ నేతల బెదిరింపులకు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు. తమ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేవారు తమకు కప్పం కట్టాల్సిందే అని టీడీపీ కీలక నేతలు బెదిరిస్తుండటంతో ఆయా ప్రాజెక్టుల యజమానులు బై బై బాబు అంటున్నారు. కూటమి పార్టీల నేతల దందాలకు దడిసి తూర్పుకు తిరిగి దండం పెట్టి పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారు. ఏపీలో అధికార టీడీపీ నేతల వ్యవహార శైలి తీవ్ర స్థాయిలో వివాదాస్పదమవుతోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి నారా లోకేష్ అమల్లోకి తెచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలపై రుద్దుతున్న టీడీపీ నేతలు కమిషన్లు, పర్సెంటేజీలు ఇవ్వాలని పారిశ్రామికవేత్తల్ని బెదిరిస్తున్నారు. అధికార టీడీపీ, జనసేన నేతల, ప్రజాప్రతినిధుల దందాలకు బెదిరిపోయిన పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలేసి పారిపోతున్నాయి. దాంతో ఇంతవరకు ఈ 2 ఏళ్లలో సుమారు 6,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీలు ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్లు ఓ అంచనా. మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం గుడిపల్లిలో ఏర్పాటు కావాల్సిన ఓ ప్రాజెక్ట్ అర్థాంతరంగా నిలిచిపోయింది. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. 1046 కోట్ల రూపాయల పెట్టుబడితో 70 ఎకరాల్లో ఓ పరిశ్రమ ఏర్పాటుకు ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చింది. తమ కమిషన్లు, పర్సెంటేజీలు ఇవ్వకుండా పనులు చేయొద్దని అధికార టీడీపీ కూటమి నేతలు బెదిరించారు. వారి బెదిరింపులు, దందాల డిమాండ్లు భరించలేక బస్సులు, ట్రక్కులు తయారీ పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేయకూడదని ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్థ నిర్ణయించింది. తాము చెల్లించిన ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ వెనక్కివ్వాలని కంపెనీ డిమాండ్ చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం తిమ్మసముద్రంలో 1150 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్టిలరీ గన్స్ లో ఉపయోగించే బై మాడ్యులర్ చార్జ్ సిస్టమ్, ట్రిపుల్ సింగిల్ బేస్ ప్రొపలెంట్ పరిశ్రమ ఏర్పాటుకు జిన్ఫ్రా ప్రెసిషన్ సంస్థ ముందుకొచ్చింది. అయితే తమకు కప్పం కట్టాల్సిందేనంటూ టీడీపీ నేతలు వేధింపులు మొదలు పెట్టడంతో జిన్ఫ్రా ప్రెసిషన్ సంస్థ యాజమాన్యం భయపడిపోయింది. ఆ పరిశ్రమ పనులకు టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డు చెప్పడంతో వారు ఆంధ్రప్రదేశ్కు గుడ్ బై చెప్పేశారు. ఈ పరిణామాలపై అనంతపురం జిల్లాకు చెందిన మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతల బెదిరింపులతో కంపెనీలు పారిపోతూ ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేస్తున్నారని అధికార అభివృద్ధి వికేంద్రీకరణ సమితి అధ్యక్షుడు కేవీ రమణ ప్రశ్నించారు. ఈరోజు పరిశ్రమలు రావడానికి ముఖ్యంగా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. వాళ్ళకి అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వాళ్ళకి కల్పించాల్సిన అవసరం ఉంది. అట్లా లేనటువంటి అది చేయకపోగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి కూడా వాళ్ళ ప్రజాప్రతినిధులు సంపాదించుకోవడానికి సంపదలో హావురావుమంటూ ఒకరికొకరు పోటీలు పడుతూ ఉన్నారు. దీంట్లో భాగంగానే ఈరోజు గత ప్రభుత్వంలో వచ్చినటువంటి పరిశ్రమలు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రౌండింగ్ చేస్తామని చెప్పి ప్రభుత్వ భూములు తీసుకున్నటువంటి కంపెనీలు ఈరోజు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు? వాళ్ళపైన విపరీతమైనటువంటి ఒత్తిడి తెస్తూ ఉన్నారు, వాళ్ళను భయపడిస్తూ ఉన్నారు. వాళ్ళు డబ్బు లేకుండా పోతే ఈ ప్రాంతానికి మీరు రాలేరని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళే కాదు, అదానీ లాంటి కంపెనీలు కూడా వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. బ్లాక్మెయిల్ చేసి అంత పెద్ద పెద్ద కంపెనీలనే అడ్డుకుంటే చిన్న చిన్న పరిశ్రమలు ఏ విధంగా వస్తాయి? కేటాయించిన భూముల్ని వదిలేసి మీ భూములు మాకొద్దంటూ పరిశ్రమల యాజమాన్యాలు వెళ్లిపోవడం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితులకు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తారా? లేదంటే అదే రెడ్ బుక్ ను తమకు అనుకూలంగా మలుచుకొని కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్న టీడీపీ కీలక ప్రజాప్రతినిధులు సమాధానం చెబుతారా అని పారిశ్రామిక, ఆర్థిక రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.